ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపును రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. మంత్రికి టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే విజనరీ నేత సీఎం చంద్రబాబు నాయుడు వ్యవస్థలను నిర్మిస్తున్నారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మించి రాజంపేట వాసులకు కానుకగా ఇస్తామన్నారు మినిస్టర్. ఒంటిమిట్ట కోదండ రామస్వామి తెప్పోత్సవాన్ని ఒంటిమిట్ట చెరువులో నిర్వహించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారాల కోసం రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం బస్సుల సంఖ్య పెంచడంతో పాటు సిబ్బందిని కూడా నియమిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయి. ముఖ్యంగా సంక్షేమం అంటే ఏదో రుచి చూపించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు పేద ప్రజలకైతేనే, రైతులకైతేనే, కార్మికులకైతేనే, కర్షకులకైతేనే ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ భరోసాతో మొన్న జరిగిన ఎలక్షన్లలో భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కూటమికి పట్టం కట్టిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలకే దక్కింది. వారి యొక్క రుణం తీర్చుకునేదానికి తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. గడిచిన 6 నెలల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుంటూ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే దాంట్లో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ముఖ్య భూమికను పోషిస్తున్నారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో 250 రూపాయలు పెన్షన్ పెంచేదానికి సంవత్సరం తీసుకొని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మన జిల్లా వాసి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కన్నీళ్లు తప్పక సంతోషాన్ని మిగల్చలేదనే దానికి రాజంపేట నియోజకవర్గమే కారణం. ఇప్పుడే మా జిల్లా అధ్యక్షుడు గారితో నేను చర్చించడం జరిగింది. మన రాజంపేట ఏదైతే ఉందో ప్రజల యొక్క అభిమానం పొందాలంటే ఈ 4.5 సంవత్సరంలోనే మనం అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పునర్నిర్మించి రాజంపేట ప్రజలు 6 నెలల నుండి బియ్యం అక్రమ రవాణా అని